నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం జూన్ 22, 2025 ఆదివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5:36 సూర్యాస్తమయం సాయంత్రం 6:43. మరి ఈరోజు తిథి అంటే అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి జ్యేష్ఠ బహుళ ద్వాదశి. ద్వాదశి తిథి జూన్ 21 శనివారం రాత్రి 1:40 జూన్ 22 ఆదివారం రాత్రి 11:11 వరకు ద్వాదశి తిథి అనేది ఉంటుందండి. తదుపరి జ్యేష్ఠ బహుళ త్రయోదశి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం భరణి. భరణి నక్షత్రం జూన్ 22 ఆదివారం మధ్యాహ్నం 3:51 వరకు ఉంటుంది. తదుపరి కృతికా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మేషరాశి. ఆదివారం రాత్రి 11:04 వరకు ఉంటుంది. తదుపరి వృషభ రాశి ప్రారంభమవుతుంది. ఈరోజు యోగం సుకర్మ రాత్రి 4:57 వరకు. తదుపరి ధృతి. కరణం కౌలవ మధ్యాహ్నం 2:58 వరకు. తదుపరి తైతల రాత్రి 1:24 వరకు. తదుపరి గర వణిజ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం తెల్లవారితే 3:05 తెల్లవారితే 4:35 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:43 సాయంత్రం 5:35 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 4:30 సాయంత్రం 6 వరకు. యమగండం మధ్యాహ్నం 12 మధ్యాహ్నం 1:30 వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం మధ్యాహ్నం 3:52 సాయంత్రం 5:37 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:10 తెల్లవారితే 4:58 వరకు. అమృత గడియలు ఉదయం 11:26 మధ్యాహ్నం 12:55 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 మధ్యాహ్నం 12:42 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, బ్రహ్మ కుడి బొటనవేలు నుండి ఎవరు జన్మించారు? ఆప్షన్ ఏ నారదుడు, బి జాంబవంతుడు, సి దక్షుడు. మీకు ఈ కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్వరాపేట ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, సంస్కృతంలో భారతాన్ని రాసింది ఎవరు? దానికైతే జవాబు ఆప్షన్ బి వేదవ్యాసుడు అండి. మరి ఈ ప్రశ్నకి కరెక్ట్గా సమాధానం చెప్పింది ఎవరో ఇప్పుడు చూద్దాము. కుశల్ గారు, శోభారాణి గారు, రమేష్ గారు, టి పద్మ గారు, మూర్తి దుర్గా గారు, అశోక్ దింటకుర్తి గారు, సిహెచ్ అరుణ గారు, మాణిక్యరత్నం గారు, మంగళ గారు, వెంకట రమణమూర్తి గారు, దానవిక గారు, భాస్కర్ నల్లమొద్దు గారు అయితే ఈ ప్రశ్న కరెక్ట్గా సమాధానం చెప్పారండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు, పిల్లలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు ఆరుద్ర కార్తె ప్రారంభం అండి మధ్యాహ్నం 2:43. మరి అదేవిధంగా ఈరోజు ప్రపంచ రెయిన్ ఫారెస్ట్ డే. మరియు ఈరోజు ఏకాదశి ఉపవాసం చేసేవాళ్ళు ద్వాదశి అంటే ఉదయం 10:30 లోపు ఏకాదశి ఉపవాసాన్ని అయితే విరమించాలండి. మరి అదేవిధంగా ఈరోజు దర్శకుడు మరియు నిర్మాత ఎల్వి ప్రసాద్ గారి వర్ధంతి అండి. ఈయన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కూడా. మరియు
అమరీష్ పురి గారి జయంతి, నటుడు ఆయన. మరి అదేవిధంగా నటుడు విజయ్ గారు, నటి దేవయాని గారి పుట్టినరోజు అండి. వాళ్ళకి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా మన ఛానల్ తరపున శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనన్న విషయం చూద్దామండి. ఈరోజు మనం గురుమూఢంలో ఉండడం కారణంగా ప్రత్యేకించి వివాహాలకు కానీ, గృహప్రవేశాలకు కానీ, అక్షరాభ్యాసాలకు కానీ ముహూర్తాలు అయితే లేవండి. కానీ స్కూల్ జాయినింగ్లకి అయితే అడుగుతున్నారు. శనివారం మంచిది, ఆ రోజు జాయిన్ చేస్తాం, మరి ఆదివారం సెలవు కదండి అని. ద్వితీయ విఘ్నం ఉండకూడదండి. శనివారం జాయిన్ చేసినట్లయితే ఆదివారం కూడా స్కూల్ దగ్గరికి వెళ్ళి జస్ట్ బయట అంటే రూముల్లో కాకపోయినా ఆ స్కూల్ ముందున జస్ట్ కూర్చోబెట్టి తీసుకొని వచ్చేయండి. ద్వితీయ విఘ్నం ఉండకూడదు కాబట్టి. అదేవిధంగా ఈరోజు దూరపు ప్రయాణాలు చేయాలన్నా, తీర్థయాత్రలు మొదలు పెట్టాలన్నా ఈరోజు చాలా మంచిదండి. మరియు దీంట్లో దిగడానికి కూడా ఈరోజు చాలా మంచిది. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.